ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో రోజు. జాన్ ముల్లర్ అనే ఒక క్రైస్తవ మిషనరీ అనాథల తండ్రిగా, ప్రార్థనలో జీవించే వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. అయితే బాల్యంలోనే తప్పుడు మార్గాల్లో నడిచాడు. అబద్ధాలు, దొంగతనాలు, మద్యం వంటి పాపాలలో ఉండేవాడు. కానీ ఒకరోజు ఒక ప్రార్థనా సమూహంలో పాల్గొన్నప్పుడు దేవుని ఆత్మ అతనిని తాకింది. అక్కడే అతను తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తుని స్వీకరించారు. అయితే ముల్లర్ తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా అవసరాన్ని ఎవరికీ చెప్పను, దేవునికి మాత్రమే చెబుతాను, ఆయననే నా ప్రదాత అని. అయితే ప్రార్థన చేయడం ద్వారా అవసరాలు తీర్చుకోవడం ఆయన జీవన విధానంగా మారిపోయింది. అయితే అనాథ బాలను చూసేటప్పుడు ఈ పిల్లల బాధలు చూసి దేవుడు నా గుండెను బాధించాడు. నేను ప్రార్థించాను, దేవుడు నాకు సూచించినది నేను చేస్తున్నాను, వారిని నీవే చేసుకో అని దేవుడు నాతో మాట్లాడాడు అని అన్నాడు. మొదట ఒక చిన్న ఇంటిలో 30 మంది పిల్లలతో అనాథాశ్రమం ప్రారంభించాడు. దానికి అవసరమైన డబ్బు ఎవరిని అడగలేదు, కేవలం ప్రార్థన చేసి దేవునికి అన్ని విషయాలు చెప్పేవాడు. అయితే ఒకానొక రోజు ఆ ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు పిల్లలకు అల్పాహారం అందించడానికి ఏమీ కూడా లేదు. ఆయన వారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయమన్నాడు. వారితో పాటు ఆయన కూడా ప్రార్థించారు. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి ముగించిన వెంటనే ఒక బేకర్ వచ్చాడు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, దేవుడు నన్ను అన్నం వండమన్నాడు, ఆ అన్నం తీసుకొచ్చి మీకు ఇవ్వమన్నాడు అని అన్నాడు. వెంటనే కొద్దిసేపట్లో పాలు సరఫరా చేసే వ్యక్తి వచ్చాడు. తను ఎప్పుడూ కూడా ప్రతిదినము పాలు సరఫరా చేసే వ్యాను వెళ్ళిపోయిందంట. అందుకే ఈ పిల్లలకి ఈ పాలు ఈ రోజు నేను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. ఇలా ప్రతిరోజు జరగదు. కానీ ముల్లర్ చెప్పేది ఏంటంటే, ప్రభు నా పిల్లల ఆకలిని తీరుస్తాడు, ఎందుకంటే ఆయన నా ప్రార్థనను విన్నాడు అని. ఇక్కడ దేవుని కోసం ఆయన మరి చక్కటి సాక్ష్యంగా ఉంటూ 5,000కు పైగా మరి పిల్లలు అతని ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో పెరిగారు. ఆయన జీవితంలో ఒక్కసారి కూడా డబ్బు కోసం ఎవరిని అడగలేదు. తన ప్రార్థన ద్వారా ఆయన దాదాపు సుమారు 70 కోట్లు లభించాయి. ఆయన 50,000కు పైగా ప్రార్థనలకు ప్రత్యక్ష సమాధానాలు పొందారు. వాటిలో 30,000కు పైగా వెంటనే సఫలమయ్యాయి కూడా. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది కూడా అదే. ఆయన ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు కూడా నీ దగ్గరకు వస్తాడని కీర్తనకారుడు 65వ కీర్తన 2వ వచనంలో సెలవిస్తున్నాడు. దేవుడు మన ప్రార్థనను వినేవాడు అని ఇది స్పష్టంగా చెప్తుంది. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన మన మాటలను, మన గుండెలను, ఆర్తనాదాలను, మన ప్రార్థన వేడుకలను ఖచ్చితంగా వింటారు. అయితే సర్వ శరీరులు కూడా ఆయన దగ్గరకు వస్తాడు అంటే ఏంటంటే, ఇది ప్రతి మనిషిని సూచిస్తుంది. ధనవంతుడు, పేదవాడు, ప్రజాస్వామ్యుడు, ఒక రాజు, ఒక దాసుడు, అన్యజాతి వ్యక్తి, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అవసరం ఉంటుంది. అన్ని శరీరదారులు అనగా దేవుని సముఖానికి రావాల్సిందే. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడని దేవుని యొక్క మాటలు మనకి ఈరోజు సూచిస్తున్నాయి. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో దేవుడు జీవించుచున్నాడు. మన ప్రార్థనకు స్పందించడానికే. దేవునిపై పూర్తిగా ఆధారపడిన జీవితం ఆశీర్వదించబడుతుంది. మానవ సహాయం కన్నా దేవుని సహాయం శాశ్వతం. సాక్ష్యం చెప్పే మాటలతో కాదు, జీవితం ద్వారా నువ్వు